ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికని ఆలోచన చేస్తే, నేను రాసుకున్న మాటలు బైబిల్లోంచి నాకు జ్ఞాపకం వచ్చిన మాటలు మామూలుగా మాట్లాడితే ఒక 20 మాటలు వచ్చినాయి, 20 దాకా. చాలా ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా. ఒక్కొక్కటి చదువుకుంటానండి. నిజంగా నశించిన దాన్ని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవునా? నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా, ఆశ్చర్యం వేస్తుంది. ఈవెన్ విశ్వాసులు ఏంటంటే మీకు కూడా ఇట్టే అర్థమవుతుంది. ఆయన లోకరక్షకుడిగా వచ్చాడు, అది ఎవరు కాదనలేంది. ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఈ లోకంలో ఆయన పుట్టాడు. కాకపోతే తేదీ నెల ఇవేమీ లేవు. ఆయన పుట్టాడు, పుట్టడం అనేది ఖచ్చితంగా ఆయన జన్మించాడు. ఎందుకంటే మానవుల్ని పాపాలను పరిహరించడానికి నరావతారిగా రావాల్సిన తరంలో దేవుడు ఆయన నిర్ణయించిన టయానికి ఆయన వచ్చాడు లోకరక్షకుడిగా. అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? కొత్తగా ఏం పోట్లే. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటాం, అవునా? రాయబడింది, ఆయన లేకుండా కలగలేదే. సో జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన తనతో సమానుడు, తండ్రి చెంతే ఉన్నాడు. తండ్రి కుమారుని పంపే సమయానికి ఆసనమైంది, ఆ టైం వచ్చింది, వచ్చాడు ఆయన. తండ్రి నిర్ణయించిన టయానికి ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఎందు నిమిత్తం? పుట్టాడు అని సంబరాలు చేసుకున్నాడు, కానీ ఎందుకు జన్మించాడు? ఎందు నిమిత్తం జన్మించాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా చూడండి, దాదాపు మీరు కూడా హృదయంలో భద్రపరచుకోండి మాటలన్నీ. లోక పాపములను మోసుకొని పోవడానికి గొర్రె పిల్లగా వచ్చాడు. చూడండి, పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికే వచ్చాడు. ఆయన పాపాలను పరిహరించడానికి వచ్చాడు. ఎవరి పాపాలు? మనయే. పాప భూమిలో కూరిపోయిన నిన్ను నన్ను మనందరినీ పాపము నుండి నిన్ను నన్ను విడుదల చేయడానికి వచ్చాడు. అలాగే పాప పరిహారార్థ బలి అయ్యాడు, బలి అవ్వడానికి వచ్చాడు. అలాగే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అమ్మా ఆలోచన చేస్తున్నారా చెప్పే మాటలో? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అలాగే మరణం అనే ముళ్ళును విరుచుటకు, అంటే మరణమా నీ ముళ్ళు ఎక్కడా, సో దాన్ని విరుచుటకు వచ్చాడు. అలాగే మనల్ని తండ్రి చెంతకు తీసుకువెళ్ళడానికి మరలా, అంతేనా? మరలా ఆయన రానే